దాంతోపాటుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక ట్వీట్ కూడా చేశారు ప్రకాష్ రాజ్. మీ నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, మరి ఆయన మీద గౌరవం ఉంటే ఇలా చేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్ నేను చదువుతున్నాను చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసిన మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైనా పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోకండి, #జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అలాగే ఈ అంశానికి సంబంధించి వరుసగా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. దాంతోపాటుగా అంతకుముందు కూడా మరొక ట్వీట్ కూడా చేశారు. వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆఫ్ యువర్ జనసేన పార్టీ క్యాడర్? ప్రశ్నిస్తే చంపేస్తారా? నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, విల్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ రోగ్ బిహేవియర్ అంటూ ఆయన #జస్ట్ ఆస్కింగ్ పేరుతో మరొక ట్వీట్ అంతకుముందు చేశారు. అలాగే ఇలా కంటిన్యూస్గా ఆయన ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలకు సంబంధించి ఈవెన్ తెలంగాణలోకి జనసేన వస్తుందని ప్రకటించినప్పుడు చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు నాగబాబు ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళ జనసేన క్యాడర్కి, మీరు నోరు మూసుకోండి, మీ తెలివితేటలు ఇక్కడ ఏం అవసరం లేదు, మీ ఐడియాస్ ఇక్కడ అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు ఏం చేయాలో, మీరు జస్ట్ చెప్పింది చేసుకుంటూ పోతే చాలు, ప్రశ్నించాల్సిన అవసరం లేదంటూ నాగబాబు అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక సందేశాన్ని, ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ అప్పుడు చాలా ఘాటుగా స్పందించారు. మీ కింద బానిసలమా మేము ఎందుకు ప్రశ్నించకూడదు, మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానం చెప్పండి అని. ఇప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేస్తున్న వరుస ట్వీట్స్ కూడా సంచలనంగా మారుతున్నాయి. వాళ్ళు జన సైనికుల గూండాలా అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తూనే మనందరికీ తెలిసిందే, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఆయన తండ్రి డిపార్ట్మెంట్లో పనిచేశారని. మరి మీ తండ్రి అంత గొప్పగా డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఆ గౌరవం మీకు ఏమాత్రం ఉన్నా ఇలా డిపార్ట్మెంట్ని వాడుకోవడం మానేయండి అని చెప్పి కూడా సూచిస్తూ ఆయన చేసిన ట్వీట్ మీకు కనిపిస్తుంది. అండ్ ఆ వీడియో కూడా మీకు కనిపిస్తుంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో, ఫోన్లో. మాట్లాడే ముందు మరొకసారి ఆ వీడియో నేను మీకు వినిపిస్తాను. ఒక్కసారి ప్రకాష్ రాజ్ ఏమంటున్నారో చూద్దాం. ఉండాలా ప్రశ్నించాడు ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల గుండలా ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్ట్ల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్, దేశం చూస్తోంది. దిస్ ఈస్ నాట్ డన్. సో మీరు చూస్తున్నారు కదా, జన సైనికుల గూండాల రెచ్చిపోతారా మీరు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ తెలంగాణలోకి జనసేన వస్తుందని చెప్పినప్పుడు ఆ సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇస్తూ కొంతమంది ఇండస్ట్రీ నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరి వరుస ట్వీట్స్ ప్రకాష్ రాజ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు #జస్ట్ ఆస్కింగ్ పేరుతో. మరి దీని మీద జనసేన ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పటికైతే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ కనిపించడం లేదు ప్రకాష్ రాజ్ వేస్తున్న ప్రశ్నలకి ఆయన రెస్పాన్స్ మీద. మరి ముందు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, వరుసగా ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా స్పందిస్తున్న తీరు కనపడుతుంది. జనసేన నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉందా? జరుగుతున్న పరిణామాల మీద ప్రకాష్ రాజ్ రెస్పాన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్ గా వ్యవహారం మీద ఏలూరులో జరిగిన సభలో జనశ్రవం కావచ్చు, లేకపోతే రావణ్ మాట్లాడారు కావచ్చు, దీని మీద కొంత కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు జనశ్రవాణి కూడా బెయిల్ వచ్చింది. రెండు కేసుల్లో కూడా హైకోర్టు నుంచి బెయిల్ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు రావణ సంబంధించిన వ్యవహారంలో మొదటి కేసులో బెయిల్ వచ్చింది, పిఠాపురం కేసులో. తర్వాత వెంటనే అరెస్ట్ చేసి మచిలీపట్నం తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ జనసేన నాయకులు పోలీసులు కూడా కాదని చెప్పి అతని మీద దాడి చేసే ప్రయత్నం, పోలీస్ స్టేషన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కొంత ఆపే ప్రయత్నం చేశారు. ఈ సబ్జెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజు చాలా సీరియస్ గా దీని మీద ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో జరిగిన దాడి, పోలీస్ స్టేషన్ మీద జరిగిన జనసేన కార్యకర్తలు మచిలీపట్నం
ఈ దొలకూరు సంబంధించిన పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడి మీద ఆయన ఇమీడియట్ గా ఒక రెస్పాండ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు, ఒక వీడియో కూడా అతను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీరు ప్రశ్నించాలి అనేది పెట్టిన పార్టీ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా, మీరు ఏమన్నా గుండారా లేకపోతే ఏంటి అని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని తర్వాత ఇమీడియట్ గా ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఆయన ముందు వీడియో రిలీజ్ చేశారు, ఇంకో ట్వీట్ కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ నాన్న దత్త గౌరవం అంటే ఆయన మీ నాన్న పనిచేశారు, ఆయన మీద గౌరవం ఉందా లేదా, మీకు ఉంటే మరి ఎందుకు ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు? జన సైనికులు విపరీతంగా రెచ్చిపోతున్నారు, జన సైనికులు గుండాలా లేకపోతే ఏంటి ప్రశ్నించాడని రావణ్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. కోర్టులు అయితే బెయిల్ వేస్తున్నాయి, మళ్ళీ కేసులు పెట్టి ఇమీడియట్ గా తీసుకొని వచ్చి మీరు టార్చర్ చేస్తున్నారు అనేది ఆయన వాదన. ఆయన ఇప్పుడు చేసిన ట్వీట్ లో క్లియర్ గా ఒక మాట అయితే క్లియర్ గా చేస్తాను సార్. మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారని మీరే చెప్పారు, మా ఫాదర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్, కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్ లో ఏం జరుగుతుందో మీ కుటుంబానికి తెలుసు కదా, మీరు ఎందుకు సీరియస్ గా ఎందుకు రెస్పాండ్, కనీసం మీ ఫాదర్ అంటే మీకు గౌరవం లేదా అనే ఒక ప్రశ్న కూడా ఆయన అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఇస్తున్నాయి, బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీ పాటికి మీరు మళ్ళీ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారు, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి, దేశం ఏం జరుగుతుందో చూస్తోంది, మీ పట్ల రాష్ట్రమే కాదు దేశం కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తోంది అనేది ప్రకాష్ రాజు మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పటికి జనత రావణ్కి బెయిల్ వచ్చేసింది, రావణ్కి ఒక బెయిల్ వచ్చింది, ఇంకొక కేసు మీద మచిలీపట్నం తీసుకొని వచ్చారు. మచిలీపట్నం దగ్గర ఈ కేసుని ఎప్పుడు జడ్జి ముందు పెడతారు లేకపోతే కోర్టు ముందు పెడతారు అనేది చూడాలి. అయితే ఈ టైం అయిపోయింది కాబట్టి 24 గంటలు అరెస్ట్ చేసిన సందర్భంలో వెంటనే కోర్టుకి పెట్టాల్సిన పరిస్థితి. అయితే అదే పోలీస్ స్టేషన్ మీద జన సైనికులు అక్కడ దాడి చేయడం జరిగింది. దాడి చేయడం అంటే ఒక రకంగా లోపల ఉన్న రావణ్ని కొట్టాలి అనే ఒక ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా 2-3 గాయపడ్డ పరిస్థితి, వాళ్ళని కూడా తోసుకొని అక్కడున్న ప్రహరీ గోడను కూడా దూకి వాళ్ళు వెంటైన పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్ మీద దాడి